ఆంధ్రప్రదేశ్లో ఓ మారుమూల పల్లెటూరు. అక్కడో మర్చిపోయిన గుడి ఇప్పుడు అద్భుతంగా పునరుజ్జీవం పొందుతోంది. ఇదే శ్రీ పట్టాభి సీతారామస్వామి ఆలయం. ఒకప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది, కాని ఇప్పుడొక కొత్త జీవంతో కళకళలాడుతోంది. అసలు ఇదెలా సాధ్యమైంది? ఈ కథ వెనుక ఓ దివ్య దర్శనముంది. అది కూడా 140 ఏళ్ల క్రితం జరిగింది. ఈ కథకి మూలం పిచ్చిరెడ్డి, చదువురాణి, అనాథ అయిన ఓ పశువుల కాపరి. ఓ రోజు పెద్ద తుఫాన్లో, మెరుపుతీగలో సాక్షాత్తు శ్రీరాముడే ఆయనకి కనిపించాడట. స్వామి ఆయనకి ఓ పవిత్ర సాలగ్రామం, వెండి బెత్తమిచ్చి గుడి కట్టమని ఆదేశించారట. అలా పిచ్చిరెడ్డి అవధూతగా మారారు. ఆయన వైద్యశక్తులు, అపారమైన భక్తితో ఎంతో పేరు పొందారు. దాదాపు శతాబ్దం పాటు జీవించి ఎంతోమంది యాత్రికులని ఆకర్షించే ఓ ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించారు. కాని 1965లో ఆయన మరణించాక ఆ గుడి మెల్లమెల్లగా కనుమరుగైపోయింది. అంతా నిశ్శబ్దం. కొన్ని దశాబ్దాలపాటు పూర్వవైభవాన్ని కోల్పోయి మళ్లీ తనని ఎవరో ఒకరు గుర్తిస్తారని ఎదురుచూస్తూ ఉండిపోయింది. అలాంటి సమయంలో 2022లో శ్రీ వెంకటరామరెడ్డి అనే భక్తుల వారసుడు అక్కడికి వెళ్లాలని సంకల్పించుకున్నారు. అక్కడ పూజ చేస్తుండగా ఆయనకి ఒంట్లోంచి కరెంట్ పాసైనట్టనిపించింది. ఇక అప్పట్నుంచి అంతా మారిపోయింది. ఆ దైవ సంకేతమే ఓ ఉద్యమానికి నాంది పలికింది. గుడిని బాగుచేయడానికి ఓ కమిటీని ఏర్పాటుచేశారు. మొదట్లో 0 నిధులతో మొదలుపెట్టి ఇప్పుడు 1,30,00,000 రూపాయల పైగా విరాళాలు సేకరించారు. ప్రపంచం నలుమూలల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. గుడిగేట్ల దగ్గరనుంచి స్వామివారి ఆభరణాల వరకు అన్నీ సమకూరాయి. ఈ ఆలయం పట్టాభిరాముడిది, అంటే శ్రీరాముడి పట్టాభిషేక రూపం. ఇది ధర్మానికి, శాంతికి చిహ్నమన్మాట. ఇప్పుడు మళ్లీ రోజూ పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆలయ పవిత్రతను కాపాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా రాబోయే వైకుంఠ ఏకాదశి పండుగ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వర్గద్వారాలు తెరుచుకునే రోజది. వేడుకలు తెల్లవారుజామున 3:30 గంటలకు మొదలవుతాయి. భక్తుల కోసం ఉత్తరద్వారం తెరుస్తారు. నిర్లక్ష్యం నుంచి ఓ ప్రపంచస్థాయి పునరుద్ధరణ వరకు బోయమడుగుల కదే ఓ అద్భుతం. ఇది చూస్తుంటే అనిపిస్తోంది, ఇలాంటి పవిత్ర స్థలాలు, వాటి కథలు ఇంకెన్నో బయటపడటానికి వేచి ఉన్నాయేమో.